శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం. మనం ఇంతకుముందు ఈశాన్యం గురించి, ఆగ్నేయం గురించి, నైరుతి గురించి మాట్లాడుకున్నాం. రోడ్డు పోటు లేదా వీధిపోటు అనుకుని ఇప్పుడు మనం వాయువులో రోడ్డు పోటు గురించి మాట్లాడుకున్నాం. ఉత్తర వాయువులో రోడ్డు పోటు ఎందుకు మంచిది కాదు, పడమర వాయువులో రోడ్డు పోటు ఎందుకు మంచిది అవుతుందంటే, మనం తూర్పు ఫేసింగ్ లేదా ఉత్తరం ఫేసింగ్ ఇల్లు ఉన్నప్పుడు ఆ యొక్క వాయువ్యంలోనూ చిల్డ్రన్ బెడ్రూమ్ కడతాం. అంటే చిన్నపిల్లల కోసం, లేదా చిన్నపిల్లలు లేరనుకోండి, పెద్దవాళ్ళ తర్వాత యంగ్ జనరేషన్స్ అంటే వివాహమై నూతన దంపతులు, కొత్త దంపతులు లేదా యంగ్ పీపుల్స్ అక్కడ ఉండే అవకాశం, యువకులు ఎక్కువగా ఆ యొక్క వాయు బెడ్రూమ్లో ఎక్కువ శాతం ఉంటారు. కాబట్టి ఆ ఉత్తరం నుంచి వచ్చే రోడ్డు పోటు వల్ల అక్కడ మనుషుల యొక్క నరఘోష, నరదృష్టి అలా ఉండి తర్వాత అక్కడ వాహనాలు ఏమన్నా సరే అదుపు తప్పి వస్తే కనుక ఈ యొక్క యువతరం మీద ఈ గోడ గుద్దుకొని వచ్చి ఆ బెడ్రూమ్ కానీ టచ్ అయితే అక్కడ యువకులు లేదా యువకులు కాలం చేసే అవకాశం ఉంటుంది, లేదా వాళ్ళు ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఇంటి యజమాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ యువతరమే ఇంటిని కాపాడాలి. కాబట్టి అప్పటికి పెద్ద పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు అప్పటికే సంతాన ఆపరేషన్ చేసుకుంటే సంతానం కూడా కలగదు. కాబట్టి ఈ వాయువులో ఉన్న బెడ్రూమ్ మీద ఏదైనా ఎఫెక్ట్ పడితే అక్కడ ఉన్నటువంటి యంగ్ జనరేషన్ మీద ప్రభావం పడుతుంది. కాబట్టి వాళ్ళకేమైనా అయితే మళ్ళీ వంశం అభివృద్ధి ఉండదు, మళ్ళీ వంశాంతరం ఉండదు. కాబట్టి మనకి ఉత్తర వాయువు రోడ్డు పోటు మంచిది కాదు అని చెప్పడం జరిగింది. కాబట్టి అది మీరు అంటే తర్వాత వాస్తవానికి చెప్తే ఒక 56 మంది దేవతలు ఉంటారు. ఆ దేవతలు అక్కడ ఏ స్థానాలు ఉంటాయి కూడా తర్వాత వీడియోలు చెప్తాను, ఎందుకంటే పెద్ద వీడియో అయిపోతుంది. కాబట్టి ఎక్కడెక్కడ పరిష్కారం మాత్రం చెప్తూ ఉంటాను. అలా మీకు ఉత్తర వాయువులో రోడ్డు పోటు ఉన్నా, పడమర వాయువులో రోడ్డు పోటు ఉన్నా కానీ మీరు అక్కడ చంద్రగ్రహయంత్రం పెట్టుకోండి. చంద్రుడు వాయువ్యానికి ఆధిపత్యం వహిస్తాడు. కాబట్టి చంద్రుడు అక్కడ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. బయట అంటే మీ సింహద్వారం పైన మీరు అక్కడ యొక్క చంద్రగ్రహంత్రం ప్రతిష్టాపన చేసుకోవాలి. 41 రోజులు పూజ చేయించాలి. చేతితో చెక్కిందే ఉండాలి, ఆన్లైన్లో చేసింది కాదు, షాప్లో కొనేది పనిచేయదు. చేతితో చెక్కి 41 రోజులు దాన్ని జపం చేసి అప్పుడు ఆ యొక్క గ్రహయంత్రం అనేది. అయితే ఉత్తర వాయువులు ఎలాగో మనకి మెయిన్ డోర్ ఎక్కువ శాతం చాలామంది పెట్టుకోరు, 90% పెట్టుకోరు. కొంత భయం వల్ల పెట్టుకోరు. అక్కడ వచ్చేటువంటి దేవతల స్థానం మంచిది కాదు. నాగ అనే దేవతలు ఉంటారు కాబట్టి మంచిది కాదు. అక్కడ ఎవరు డోర్ అనేది పెట్టుకోరు. అలాగే పడమర వాయువులో డోర్ పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే పడమర ఫేసింగ్ అయినప్పుడు ఈ పడమరలో ఈ యొక్క మెయిన్ డోర్ ఉండడం వల్ల ఈ వాయువులో అక్కడ మనకి హాల్ ఉంటుంది. కాబట్టి ఈ హాల్లో ఎక్కువ శాతం ఇందాక మనం అనుకున్నట్టు ఎప్పుడో కానీ అందరూ కలిసి అక్కడ కూర్చోరు. అలాగే వాయువులో టీవీ చూస్తున్నప్పుడు దూరంగా ఉంటారు. కాబట్టి యజమాని నైరుతిలో ఉంటాడు. ఆ యొక్క స్త్రీమూర్తి మాతృమూర్తి ఆగ్నేయంలో ఎక్కువ పని మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ప్రమాదం జరిగినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇక్కడ పడమర వాయువు మంచిదని చెప్తారు. ఏమైనా కానీ నరఘోష ఉంటుంది కాబట్టి, నరదృష్టి ఉంటుంది కాబట్టి చంద్రగ్రహంత్రం ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నా.